హాయ్ ఎవ్రీవన్. సో ప్రీవియస్ క్లాస్లో థియరీ ఆఫ్ కాంపిటీషన్లో మనం ఫైనైట్ ఆటోమేటాకి సంబంధించి డిఎఫ్ఏ అండ్ ఎన్డిఎఫ్ఏ అండ్ 2 డిఎఫ్ఏ అనేది కూడా చూసాం. సో అంటే దట్ ఈస్ 2-వే ఫైనైట్ ఆటోమేటా. ఇప్పుడు చూడబోయే టాపిక్ వచ్చేసరికి ఫైనైట్ ఆటోమేటా విత్ అవుట్పుట్. సో ఇప్పటి వరకు మనం చూసిన ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూడా వితౌట్ అవుట్పుట్ అనేది చూసాం. సో వితౌట్ అవుట్పుట్ అంటే మనకి కవర్ అయిన టాపిక్స్ వచ్చేసరికి డిఎఫ్ఏ, NDFA and 2DFA. So that is 2FA. 2FA means ఫైనైట్ ఆటోమేటా 2-వే సెక్షన్లో మనం చూసాం. సో ఇక్కడ ఎక్కడ కూడా మనం అవుట్పుట్ అనేది గెట్ చేసుకోలేదు. జస్ట్ ద ఇనీషియల్ స్టేట్ అండ్ ద ఫైనల్ స్టేట్, ఈ రెండు మాత్రమే మనం చూసాం. బట్ ఎక్కడ కూడా అవుట్పుట్ అనేది మనం గెట్ చేసుకోవాలి. సో ఇప్పుడు వాట్ ఈస్ ద టాపిక్ మీన్స్ వీఆర్ యాక్సెసింగ్ విత్ అవుట్పుట్. సో అంటే ఫైనైట్ ఆటోమేటా విత్ అవుట్పుట్. ఫైనైట్ ఆటోమేటా విత్ అవుట్పుట్. సో మనం అవుట్పుట్ గెట్ చేసుకుంటాం ద ఫైనల్గా ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత. సో దట్ ఈస్ ఫైనైట్ ఆటోమేటా విత్ అవుట్పుట్లో మనకు ఉన్న కాన్సెప్ట్స్ వచ్చేసరికి 2. దట్ ఈస్ ఫస్ట్ వన్ మోర్ మెషిన్ అండ్ ద సెకండ్ వన్ మీలే మెషిన్. సో ఈ 2 కాన్సెప్ట్స్లో సేమ్ ఇక్కడ మనకి డిఎఫ్ఏ ఎన్డిఎఫ్ఏ ఎలా అయితే ఉన్నాయో ఇక్కడ మోర్ మిషన్ అండ్ మీలే మిషన్ అనేవి 2 కాన్సెప్ట్స్ అనేవి ఫైనైట్ ఆటోమేటా విత్ అవుట్పుట్లో మనకి వస్తాయి. సో అందులో ఈరోజు మనం చూడబోయే టాపిక్ వచ్చేసరికి ఫస్ట్ వన్ మోర్ మిషన్. అది అసలు ఎలా ప్రాసెస్ తీసుకుంటాము, దానికి సంబంధించి మనం మ్యాథమెటికల్ డెఫినేషన్ ఎలా తీసుకుంటాం, దానికి సంబంధించి ఎగ్జాంపుల్ అనేది ఈరోజు చూద్దాం. ఇట్ ఈస్ వెరీ సింప్లెస్ట్ కాన్సెప్ట్. జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్గా వింటే ఇట్ ఈస్ వెరీ సింపుల్. సో ఫస్ట్ మోర్ మిషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈజ్ అన్ ఆటోమేటా. ఓకే, అయితే ఇది ఏం ప్రొడ్యూస్ చేస్తుంది అంటే 1 అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. బట్ ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద స్టేట్ ఆఫ్ ద మిషన్. సో దట్ ఈస్ ద డెఫినేషన్. An output depends on the state of the machine. ఓకే, సో దీనికి సంబంధించి మ్యాథమెటికల్ ఫంక్షన్ మనం ఎలా డిఫైన్ చేస్తామంటే టోటల్ 6 టపుల్స్తో తీసుకుంటాం. సో దిస్ ఈజ్ టేకింగ్ విత్ 6 టపుల్స్. ఓకే, 6 టపుల్స్ మనకి మ్యాథమెటికల్ ఫంక్షన్ ఎలా డిఫైన్ చేస్తామంటే దట్ ఈస్ M = Q సిగ్మా డెల్టా Q0 డెల్టా అండ్ ల్యాండా. సో ఇక్కడ డెల్టా క్యాపిటల్ డెల్టా అండ్ దిస్ ఈజ్ నార్మల్ డెల్టా ల్యాండా. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇవన్నిటిలో కొన్ని మనకి తెలుసు, కొత్తగా చూసేది ఏంటి అంటే డెల్టా అండ్ ల్యాండా మనం కొత్తగా చూస్తున్నాం. సో హియర్ ద ఫస్ట్ క్యాపిటల్ Q ఈజ్ ద సెట్ ఆఫ్ స్టేట్స్. ఆల్రెడీ మనకి డిఎఫ్ఏ అండ్ డిఎఫ్ఏలో కవర్ అయిందే ఇది సెట్ ఆఫ్ స్టేట్స్. అండ్ సిగ్మా వచ్చేసరికి ఇన్పుట్ సింబల్స్. అండ్ హియర్ ద Q0 ఈజ్ టెల్లింగ్ ఇనీషియల్ స్టేట్. అండ్ హియర్ ద డెల్టా ఈజ్ ట్రాన్సిషన్ ఫంక్షన్. అండ్ ఇప్పుడు మనం చూసేది కొత్తగా వచ్చిన డెల్టా. వాట్ ఈజ్ ద డెల్టా మీన్స్ ఇట్ ఈస్ సెట్ ఆఫ్ అవుట్పుట్ సింబల్స్. ఎందుకంటే మనం ఇక్కడ కొత్తగా తీసుకుంది అవుట్పుట్స్, దట్ ఈస్ సెట్ ఆఫ్ అవుట్పుట్ సింబల్స్. అండ్ ద ల్యాండా ఈజ్ రిప్రజెంట్ అవుట్పుట్ ఫంక్షన్. ఇక్కడ డెల్టా ట్రాన్సిషన్ ఫంక్షన్ రిప్రజెంట్ చేస్తే దిస్ ఈజ్ అవుట్పుట్ ఫంక్షన్. సో ఇది మనం తీసుకునే మ్యాథమెటికల్ ఫంక్షన్ అబౌట్ ద మోర్ మిషన్. సో ఇక్కడ సింపుల్గా మనం చెప్పాలి అంటే అవుట్పుట్ ఆఫ్ ద మోర్ మిషన్ అనేది ఎలా రెస్పాండ్ అవుతుంది అంటే ఇన్పుట్ స్ట్రింగ్స్ ఏవైతే తీసుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి సింబల్స్ అనేవి ఇన్పుట్ సింబల్స్ అనేవి A, B కింద తీసుకుంటాం, లేదు 1 and 0 కాంబినేషన్స్లో ఇన్పుట్ సింబల్స్ తీసుకుంటాం. సో ఈ A, B అండ్ 1 and 0 కాంబినేషన్లో తీసుకున్న ఇన్పుట్స్ని బేస్ చేసుకుని విత్ ద ట్రాన్సిషన్ స్టేట్ దట్ ఈజ్ lambda of Q0
లాంబ్డా ఆఫ్ Q1 అండ్ సో ఆన్. ఇలా మనం ఏదైతే ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తామో దట్ Q1 Q0 ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ స్టేట్స్. సో దీని నుంచి వచ్చేది దట్ ఈస్ ద అవుట్పుట్. ఓకే, దీని నుంచి మనం ఏదైతే ఇన్పుట్ స్ట్రింగ్ తీసుకుంటున్నామో దట్ ఈస్ ద ప్రాసెసింగ్. తర్వాత మనం ఏదైతే గెట్ చేసుకుంటామో దట్ ఈస్ ద అవుట్పుట్. సో ఇక్కడ గెట్ చేసుకునేటప్పుడు మెయిన్ ద ఫార్ములా ఈజ్ ద లెంగ్త్ ఆఫ్ ద స్ట్రింగ్. The length of the string is n. n అనే లెంగ్త్తో తీసుకుంటే అండ్ ద లెంగ్త్ ఆఫ్ ద అవుట్పుట్ మనకి ఎలా వస్తుంది, అవుట్పుట్ స్ట్రింగ్ ఈజ్ n plus 1. For example, I am taking the n is 5. Then we are getting n plus 1 equal to 6. For example, n equal to 3. Then n plus 1 equal to 4. So this is the main formula about Moore machine. So ఇక్కడ లాంబ్డా ఆఫ్ Q0 అనేది ఇన్పుట్ స్ట్రింగ్ని ఎప్సిలాన్తో తీసుకుంటూ ఫస్ట్ మనం కన్సిడర్ చేసుకుంటాం. సో సింపుల్గా నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, అది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో దెన్ నేను ఒక డయాగ్రామ్ తీసుకుంటున్నాను, దానికి ఒక స్ట్రింగ్ బేస్ చేసుకొని మనం చేయాలి. ఫస్ట్ దీనికి సంబంధించి ఎలా ఉంటుంది డయాగ్రామ్ అంటే ఐ ఆమ్ టేకింగ్ ద స్టేట్స్ యాజ్ ABCD. సో ఇప్పటివరకు మనం Q0 Q1 ఇలా చూసాం కదా. సో నేను ఇక్కడ ఏ అనేది స్టేట్ వాల్యూ కింద తీసుకున్నాను. సో హియర్ ద వాల్యూ ఈజ్ B, దెన్ C, దెన్ D. సో ఏ నుంచి సో హియర్ 0 అండ్ D నుంచి 1. మీరు ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకోవచ్చు. ఎగ్జామ్లో మనకి ఎప్పుడైతే సెమ్ ఎగ్జామ్స్లో ఏ క్వశ్చన్ అడుగుతారో దాన్ని బేస్ చేసుకుని చేయాల్సి ఉంటుంది. సో నేను ఏదో ఒక ఎగ్జాంపుల్ని బేస్ చేసుకుని చెప్తున్నాను. సో హియర్ ద 1 1 1. సో ఇక్కడ ప్రతి స్టేట్కి కూడా ఒక పర్టికులర్ అవుట్పుట్ అనేది ఉంటుంది. అంటే ఏ రిప్రజెంట్స్ ద అవుట్పుట్ స్మాల్ ఏ, బి రిప్రజెంట్స్ ద అవుట్పుట్ స్మాల్ బి, అండ్ సి రిప్రజెంట్స్ ద అవుట్పుట్ స్మాల్ డి, అండ్ డి రిప్రజెంట్స్ ద అవుట్పుట్ స్మాల్ డి. సో దీని నుంచి మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ డయాగ్రామ్ నుంచి ద సెట్ ఆఫ్ Q ఈక్వల్ టు set of states A, B, C, D. The initial state Q0, that is here the A is the initial state and input symbols 0, 1. So మనం 0 and 1 తోనే కదా ట్రావెల్ చేసాం. అండ్ డెల్టా అనేది ట్రాన్సిషన్ ఫంక్షన్, ఏదో ఒక ట్రాన్సిషన్ ఫంక్షన్ బేస్ చేసుకుంటాం. అవుట్పుట్స్ అనేవి మనం ఇందాక ఏం చెప్పుకున్నాము ప్రీవియస్ క్లాస్లో, ఇప్పుడు చెప్పుకున్న ప్రీవియస్ కాన్సెప్ట్లో సెట్ ఆఫ్ అవుట్పుట్ సింబల్స్ ఈజ్ నథింగ్ బట్ డెల్టా అనేది ఇక్కడ మనకి అవుట్పుట్ సింబల్ సెట్ని రిప్రజెంట్ చేస్తుంది. సో దట్ ఈస్ డెల్టా ఈక్వల్ టు సెట్ ఆఫ్ అవుట్పుట్స్ A, B, C, D. సో ఇలా మనం తీసుకునే మ్యాథమెటికల్ ఫంక్షన్ నుంచి దీన్ని ఎలా ప్రాసెస్ చేయాలి, ఒక స్ట్రింగ్ తీసుకుని దానికి యాక్సెప్టెన్స్ అనేది మనం ఎలా చూడాలి, అవుట్పుట్ ఎలా గెట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక స్ట్రింగ్ తీసుకుంటాం. సో ఐఎమ్ టేకింగ్ ద స్ట్రింగ్ 1001. ఈ 1001 నుంచి మనం దీన్ని ట్రావెల్ చేయాల్సి ఉంటుంది, అంటే ట్రాన్సిషన్ అనేది చేయాలి. సో జనరల్గా ఇక్కడ ఏ నుంచి 1తో బీకి వెళ్తున్నాం, 0తో డీకి వెళ్తున్నాం, అలానే బి నుంచి 0తో బీకి వస్తున్నాం, 1తో సికి వెళ్తున్నాం. సో ఫస్ట్ ఎప్పుడైతే మనం ఇనీషియల్ స్టేట్ అనేది ఎప్సిలాన్తో ట్రావెల్ అవుతాం, ఇనీషియల్ స్టేట్ ఎప్సిలాన్తో ట్రావెల్ అయ్యేటప్పుడు ఏ నుంచి ఎప్సిలాన్తో మనం ఏకే ట్రావెల్ అవుతున్నాం కాబట్టి ద ఫస్ట్ వాల్యూ అవుట్పుట్ ఈజ్ ఏ అవుట్పుట్, దట్ ఈస్ ఏ స్మాల్ ఏ, అవుట్పుట్ వాల్యూ స్మాల్ వాల్యూస్ కాబట్టి ఏ. దెన్ 1 రీడ్ చేస్తున్నాం, ఏ అనే స్టేట్ నుంచి 1 రీడ్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం, బి అనే స్టేట్కి వెళ్తున్నాం. బి అనే స్టేట్ అవుట్పుట్ ఈజ్ బి, అగైన్ ద రీడింగ్ 0. బి నుంచి 0 రీడ్ చేసినప్పుడు ఏమొస్తున్నాం, అగైన్ బి, అగైన్ సెకండ్ 0, సో దట్ ఈస్ అగైన్ బి. సో బి నుంచి నెక్స్ట్ వాల్యూ వచ్చేసరికి 1. సో బి నుంచి 1కి ఎక్కడికి వెళ్తున్నాం, సి. సో దిస్ ఈజ్ ద అవుట్పుట్ స్ట్రింగ్ ఆఫ్ ద గివెన్ మోర్ మిషన్. సో ఈ మోర్ మిషన్కి సంబంధించి మనం వేయాలి అంటే దీనికి ఒక ట్రూత్ టేబుల్ వేయాలి. ఆ ట్రూత్ టేబుల్ నుంచి మనం ఒక ఇన్పుట్ స్ట్రింగ్ సీక్వెన్స్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ట్రూత్ టేబుల్ వేసేటప్పుడు ఫస్ట్ మనం తీసుకున్న స్టేట్స్ Q0, Q1, Q2 తీసుకుంటే అలా తీసుకోవాలి. నేను ఇక్కడ ABCDs తీసుకున్నాను కాబట్టి ABCD ఆర్ ద స్టేట్స్. సో స్టేట్స్ మెన్షన్ చేసిన తర్వాత సింబల్స్ 0, 1. సో సింబల్స్ తీసుకుంటాం. దెన్ ఏ నుంచి 0కి ఎక్కడికి వెళ్తున్నాం, దట్ ఈస్ ద D. ఏ నుంచి 1కి B,
బి నుంచి జీరోకి అగైన్ బి, బి నుంచి 1కి సి, సి నుంచి జీరోకి అగైన్ సి, సి నుంచి 1కి డి, అండ్ డి నుంచి జీరోకి డి, డి నుంచి 1కి ఏ. సో దిస్ ఈజ్ ద ట్రూత్ టేబుల్. అయితే దీనికి ఇప్పుడు కొత్తగా మనకు వచ్చిన వాల్యూ ల్యాండా. ల్యాండా ఈజ్ సెట్ ఆఫ్ అవుట్పుట్ ఫంక్షన్స్. డెల్టా అనేది సెట్ ఆఫ్ అవుట్పుట్ స్టేట్స్. ట్రాన్సిషన్ ఫంక్షన్స్ అని చెప్పేది ల్యాండా. సో ఈ ల్యాండాని రిప్రజెంట్ చేయాలి అంటే ఎలా? సో ఎప్పుడైతే మనం ఏ నుంచి 0 అండ్ ఏ నుంచి 1 ట్రావెల్ అవుతామో మనకు వచ్చే అవుట్పుట్స్ ఏంటి అనేది చూడాలి. సో ఇప్పుడు ఏ నుంచి 0కి వెళ్ళినప్పుడు మనకి డీకి వెళ్తున్నాం. సో దట్ ఈస్ డి. అయితే 1కి ఎప్పుడు రీచ్ అవుతున్నాం? బి. అంటే ఏ యొక్క అవుట్పుట్ అనేది ఏమవుతుంది ఇక్కడ? ఏ. సో దెన్ సింపుల్గా బి యొక్క అవుట్పుట్ వచ్చేసరికి బి, సి యొక్క అవుట్పుట్ వచ్చేసరికి సి, డి యొక్క అవుట్పుట్ వచ్చేసరికి డి. ఎందుకంటే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ నుంచి 0 అండ్ 1 రెండు ఉన్నాయి. సో ఏ స్టేట్కి ఆ స్టేట్ అవుట్పుట్ అనేది మనం నోట్ చేసుకుంటూ వెళ్తాం. సో దట్ ఈస్ సింపుల్ వెరీ ల్యాండా. అయితే మీకు వచ్చే అవుట్పుట్ స్ట్రింగ్ అనేది మనం ఇలా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్పుట్ స్ట్రింగ్ అనేది 1001 అయినప్పుడు ద సీక్వెన్స్ ఆఫ్ స్టేట్స్ ఆర్ సీక్వెన్స్ ఆఫ్ స్టేట్స్, ఇది అవుట్పుట్. సీక్వెన్స్ ఆఫ్ స్టేట్స్ అనేవి ఎలా చెప్తాం? ఏని రిప్రజెంట్ చేసే స్టేట్ ఏ, బిని రిప్రజెంట్ చేసేది క్యాపిటల్ బి, క్యాపిటల్ బి, క్యాపిటల్ బి, సి. ఇవి మనకి సీక్వెన్స్ ఆఫ్ స్టేట్స్. దీనికి సంబంధించి అవుట్పుట్ లాంబ్డా ఆఫ్ ఏ, lambda of b, lambda of b, lambda of b and lambda of c. So that is nothing but a, b, 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 c. So ఇలా మీరు ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ మోర్ మిషన్. సో ద నెక్స్ట్ కాన్సెప్ట్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఈ వీడియో నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి డెఫినెట్గా. బాయ్.